వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు చేపట్టవద్దని ఆవిడ ప్రశ్నించారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి ఇవాళ చూసుకుంటే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అంటే అన్ని ఆధారాలు ఉన్నా ఇప్పటివరకు దోషులనైతే పట్టుకోలేదు, ఎందుకు మళ్ళీ ఆ కేసును మళ్ళీ దర్యాప్తు చేయవచ్చు కదా అంటూ కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు సార్ దీని గురించి? ఇదే విషయం మీద 6 ఏళ్లుగా పోరాడుతున్నారు సునీత రెడ్డి గారు. ఎందుకంటే ఏదైతే సిబిఐ దర్యాప్తు చేసింది అయిపోయింది అని పూర్తయిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దర్యాప్తు పూర్తి కాలేదు, ఇంకా అసలు కీలక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు, సో దాని మీద ఇంకా దర్యాప్తు కొనసాగించాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ దాని మీద పిటిషన్ వేసింది. సో అదొకటి. రెండోది అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అంతటికీ కర్త కర్మ క్రియ అయ్యి తనే ఇదంతా నడిపించాడు కాబట్టి ఖచ్చితంగా తన బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేసే శక్తివంతమైన పదవిలోనూ ఉన్నాడు, అలాగే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని డెఫినెట్ గా వీళ్ళకి బెయిల్ రద్దు చేయాలని గత 6 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు ఈవిడ. అంటే తండ్రి సంబంధించిన ఏదైతే ఇప్పుడు హత్య జరగబడిందో అతి పాశవికంగా కిరాతకంగా, అంటే తెల్లవారు వరకు కూడా ఆయన్ని హింసించి, అంటే చంపేయడం అంటే ఒక రకం, కానీ అంతమంది కలిసి ఆయన్ని రకరకాలుగా మానసికంగా వేదనకు పెట్టి, రకరకాలుగా మొహం మీద పిడిగుద్దులు గుద్ది, గుండెల మీద తన్ని, తల మీద గొడ్డలతో నరకటం, అలాగ అన్ని రకాలుగా, అంటే ఆయన ప్రాణాలతో పోరాడే పరిస్థితి తీసుకొచ్చి అంత పాశవికంగా కిరాతకంగా చంపింది ఏదైతే ఉందో అది అందరూ ఇవాళ ఖచ్చితంగా ప్రజలు దాని గురించి చర్చించుకున్నారు. అంత దారుణంగా చనిపోయిన వివేకానందరెడ్డి గారి హత్య విషయంలోనే అతిగతి లేదు, పురోగతి లేదంటే మరి ఇంకేం చెప్పాలి? అందుకే అదే అడుగుతున్నారు ఆవిడ. షర్మిల కూడా నిలబడుతుంది ఆవిడ ఎవరో సునీత రెడ్డి గారి పక్షాన్ని. ఎందుకంటే తండ్రిని కోల్పోయి వాళ్ళ ఆవిడ ఎంత బాధపడుతుందంటే, ఒకటేంటంటే కన్న తండ్రిని కోల్పోయి ఒక బాధ ఉంటే, రెండు ఆ తండ్రిని చంపుకున్న వ్యక్తిగా తన భర్తని ఇరికించాలనే ప్రయత్నం చేయటం, మూడోది ఏదైతే ఉందో ఈ విషయం మీద నిలదీస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కేసు ఎక్స్ట్రా పడుతుంది నా మీద, దానికంటే పీకేది ఏమి లేదు నువ్వు అన్నట్టుగా ఆయన బెదిరింపుగా సునీత రెడ్డి గారితో మాట్లాడారన్న విషయం కూడా ఆ మధ్యన చెప్పుకున్న విషయం. దీన్ని బట్టి ఏంటంటే ఇంకా ఈ విషయంలో నాకు సహకరించేది ఎవరు లేరు, కోర్టులు చుట్టూ నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఒక మహిళగా, అయినా కూడా ఇక్కడెక్కడా కూడా నాకు న్యాయం జరగలేదు, సిబిఐ నుంచి కూడా విచారణ చాలా తాత్సారం జరిగింది. ఆ విషయం సిద్ధార్థ రుద్రే గారు కూడా చెప్పారు. ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు 6 ఏళ్లు కూడా అసలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సిబిఐ ఏమాత్రం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దాన్ని కొలికి తీసుకురాలేకపోయింది, కాబట్టి విచారణ తీరాల్సిందే అంటున్నాడు. అంతెందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం సిబిఐ తోకముడిచిపోలే. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా అవినాష్ రెడ్డి వాళ్ళు మరి హాస్టల్ గేట్ దగ్గర కూడా రానకుండా ఆపగలిగారంటే, సిబిఐ అంటే ఏంటంటే ఈ దేశంలోనే భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ, ఒక శక్తివంతమైన రాజ్యాంగ సంస్థ. అట్లాంటి శక్తివంతమైన రాజ్యాంగ సంస్థే మరి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ పోలీసులు ముందు మోకరలాల్సిన పరిస్థితి రావటం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేని పరిస్థితి రావటం ఏంటి? సో ఇదంతా నిజం అంటారా? అంటే నిజం అనుకోవాలంటారా? అంటే మరి అన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి కదా ప్రజలకి. సో ఎందుకని వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు? ఎవరి ఒత్తిళ్లు వెనకాలండి ఈ కార్యక్రమం జరిగింది? సో ఇదంతా కూడా విచారణ జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అని పట్టుపడుతున్నారు సునీత రెడ్డి గారు. నిజంగా కూడా మరి ఆ రోజుని గుండెపోటని ఆ రోజు సాక్షి పేపర్లో రాశారు, సాక్షి మీడియాలో చెప్పించారు. మరి విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ మీడియాకి వచ్చి మాట్లాడారు. దాన్ని ఏదో విధంగా మసిపూసి మారేడుగా చేసి సునీత రావడానికి ముందే ఖననం చేసేయాలనుకుని ప్రయత్నించారు కూడా. అయితే ఆవిడ వచ్చే వరకు నేను అక్కడ ఉంచాల్సిందే, నేను చూడాల్సిందే, నా తండ్రిని నేను కూడా చూసుకోలేకపోతే ఎలా అన్న ఉద్దేశం మీద ఆవిడ పట్టుపట్టడం వల్ల అది ఆగింది తప్పితే, లేకపోతే ఆ రోజునే కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా అయ్యేది. 2 లీటర్ రక్తాన్ని మరి ఆ రోజు తుడిచేసి మరి ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి సాక్ష్యాలు లేకుండా అంత తుడిచిపెట్టేశారంటే మరి ఎంత దారుణంగా పకడ్బందీ ప్లాన్ గా జరిగింది అనేది అందరూ తెలిసిన విషయమే. సో ఇలాంటి ఇంత కిరాతకమైన హత్యని ఇవాళ కూడా 6 సంవత్సరాలుగా మరి ఆవిడ న్యాయం జరగలేదంటే మరి నిజమే షర్మిల గారు అన్న మాటలో వాస్తవం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కొనసాగాలి దర్యాప్తు. అయితే
ఎవరైతే అంతిమంగా ఇది కీలకంగా దీనికి వెనకుండి నడిపించారో వాళ్ళు బయటపడాల్సిందే. మనకు తెలుస్తానే ఉంది. ఆ రోజు ఎవరికి తెలిసింది ఈ వార్త? 4:30కి భారతిరెడ్డి గారు తెలిసింది. ఎలా తెలిసింది? ఫస్ట్ మరి ప్రపంచానికి భారతిరెడ్డి గారికి ఆమె తెలిసినప్పుడు ఎలా చనిపోయింది అన్న విషయం కూడా తెలిసినప్పుడు మరి సాక్షిలో మరో కథనం ఎందుకు వచ్చింది? సో మరి ఇవన్నీ కూడా మనం తేలాల్సిన విషయాలే కదా. మరి ఆ విషయం ఎందుకు మరి ఈ రోజు విచారణకు రాకుండా ఆగింది? మరి విచారణలో సిబిఐ వాళ్ళు కూడా ప్రశ్నించిందా? భారతిరెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. మీరు ఏ విధంగా తెలిసింది, మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? అలాగే మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కిందకు వచ్చి ఆ రోజు పార్టీ మీటింగ్ జరుగుతుంటే అండ్ రాబోయే 2019 ఎన్నికలకు ముందు ఆ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కింద అధికారులు అందరూ ఉన్నారు. అజయ్ కల్లం గారు వీళ్ళంతా కూర్చున్నారు. అలాగే ఇప్పుడు ఎవరు కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా కూర్చున్న సందర్భంలో మరి అజయ్ కల్లం గారిని ఉద్దేశించి ఇలా బాబాయ్ ఇక లేరు అనే మాట ఎలా చెప్పగలిగాడు ఆయన? సార్ నిజంగా చంపినప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఎంతమంది చంపారు, ఎలా చంపారు, ఏ విధంగా చంపారు అన్నీ తెలుసు. అలాంటిది ఇప్పటిదాకా ఏసీబీ కానివ్వండి లేకపోతే కోర్టు కానివ్వండి ఎందుకు ఇప్పటి వరకు సాక్షులను ముందుకు తీసుకురాలేకపోతున్నారు? సాక్షాత్తు ఈ హత్యలో పాల్పంచుకున్న దస్తగిరినే ఎప్రూవర్గా మారి కళ్ళకు కట్టినట్టు గొడ్డలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, అసలు ఎప్పుడు ఇది స్టార్ట్ చేశారు, ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఏ విధంగా మక్కి మొత్తం అంతా క్లియర్ గా చెప్తుంటే అన్ని పోలిపోతున్నాయి, అన్ని సరిపోలుతున్నాయి. అంటే అతను చెప్పిందంతా కూడా చాలా క్లియర్ గా ఉంది. ఈ గూగుల్ టేక్అవుట్ లో గానీ లేకపోతే అక్కడ సీసీ ఫుటేజ్ లో గానీ లేకపోతే ఈ అన్ని విషయాల్లో, అలాగే అప్పుడు రంగయ్య అనుకుంటాను అతను వాచ్మెన్, అతను చెప్పిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది అక్కడ ఎవరుండి ఇదంతా జరిగింది అనేది. అలాగే ఇప్పుడు షర్మిల గారు కూడా అంటున్నారు అక్కడ సంఘటన జరిగినప్పుడు అవినాష్ అంటే అక్కడ స్వయంగా అక్కడ ఉన్నాడు. మీరు గూగుల్ టేక్అవుట్ లో కూడా అది మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా మరి ఎందుకు ఈ విషయంలో సిబిఐ సరైన కోణంలో దర్యాప్తు జరపకుండా మరి ఈ విధంగా దర్యాప్తుతో ముగించాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది పరిపూర్ణంగా ఇది అయితే జరగలేదు, న్యాయపక్షంగా అయితే ఇది జరగలేదు, ఆవిడకి న్యాయం జరిగే విధంగా అయితే ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ మరోసారి దీన్ని దర్యాప్తు కొనసాగించాల్సిందే అని ఆవిడ పట్టుబడుతున్నారు. ఎవరు దానికి సునీత రెడ్డి గారు పట్టుబడుతున్న దానికి షర్మిల ఆవిడ కూడా నిజంగా ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఇది దర్యాప్తు జరగాలి అని కోరుకుంటున్నారు ఆవిడ కూడా. సో నిలదీస్తున్నారు కూడా, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, సిబిఐ నిలదీస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తుంది ఆవిడ. అలాగే జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి ఎవరైతే దీనికి ఇంకా ఈ విధంగా దీనికి తాత్సారం జరగడానికి కారణమవుతున్నారో, ఏ కారణాల వల్ల కారణమవుతున్నారో అవన్నీ కూడా ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దొరుకుతాయని అనుకోవాలి. ఓకే సార్, నమస్తే. నమస్కారం.